బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే దట్ వీ హ్యావ్ ప్రెజెంటెడ్ అ లాంగ్ టర్మ్ బడ్జెట్. గవర్నమెంట్కి వచ్చే 100 రూపాయల్లో 65% పెన్షన్కి శాలరీస్కి వెళ్తుంది. ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ఓవరాల్ బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు, గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్, అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. 50,000 కోట్లు 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ? మహిళలకి ఇది స్కీము, ఇంకా ఒక షాదీ ముబారక్ అది ఇది అని చెప్పి విపరీతంగా యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం. మన మిడిల్ క్లాస్ ఏం అడుగుతాం, మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు మంచి హాస్పిటల్ లేదు, మాకు మంచి రోడ్లు లేవు, అంత గుంతలు, వర్షం వస్తే చెరువులు అయిపోతే రోడ్లు అని. ఇది మన కంప్లైంట్. మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం బండి కొన్నప్పుడు, ఆ రోడ్లు ఇట్లా ఉంది ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి? మీరు మెట్రోలో చూడండి ఎంతమంది అమ్మాయిలు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు బస్సులో ఎందుకు వెళ్ళట్లేదు? మన స్టేట్ ఏమంటారు ఎప్పుడు చూడండి, మనది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మన కేటీఆర్ గారు అంటుండే మళ్ళీ కోటి రేషన్ కార్డులు ఎందుకండి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. ఎప్పుడో చెప్పండి, మాకు ఏం వద్దని ఎవరు చెప్పరు. అందరికి ఏదో ఉంటుంది, ట్యాక్స్లు తగ్గియండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేసండి, అది తీసేసండి, ఇది ట్యాక్స్ ఉంటేనే కదా మనం దేశం నడిపించేది. భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మహేష్. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. జనవరి 1న అందరం ఏదో చేసేద్దామని బకెట్ లిస్ట్ రాసుకుంటాం, కానీ దాన్ని మూలన పడేస్తాం. బట్ దాన్ని ఎంతలా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అయిన బడ్జెట్ని మాత్రం తప్పకుండా పట్టించుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను మనందరం ఒక రాజ్యాంగం కిందకే వస్తాం. ఎందుకంటే ఆ బడ్జెట్ అనేది నన్ను ఎఫెక్ట్ అవుతుంది. మీమ్స్లో చూసినట్టు, స్టేటస్లో చూసినట్టు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ అర్థం కాక నాకేం జరిగింది, నేను మధ్యతరగతి వాడిని, నేను ఇంత కట్టాలా అంత కట్టాలా, ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో దాని గురించే ప్రూఫ్స్ ఎదుగుతూ ఉంటాం. ఇలా కాదు, ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడినప్పుడే నీకైనా నాకైనా ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ వ్యూ తెలుస్తుంది. సో అందుకే మనతో పాటు సురేష్ కొచెటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఐ డోంట్ థింక్ మీకన్నా బడ్జెట్ని ఇంకా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరని. సో February 2nd ఈజ్ ఇయర్, February 1st నిన్న అయింది. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. చరిత్రలో ఫస్ట్ టైం సండే రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఏమన్నా మార్కెట్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేసిన చిన్న గిమిక్ తెలిసిన వ్యూహం ఏమన్నా ఉండొచ్చు? అది మార్కెట్ ఓపెన్ ఉండే నిన్న. నిన్న సండే మార్కెట్ ఓపెన్. అయితే ఇది కూడా చరిత్రలో ఫస్ట్ టైం ఏమో కదా సార్? అది February 1st అని మనం ఆ బ్రిటిష్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చింది ఒక 8 సంవత్సరాల ముందు అనుకుంటాను. ముందు మనం February 28th ప్రజెంట్ చేస్తుండే బడ్జెట్. అది కూడా సాయంత్రం 4 గంటలకు. ఓకే 4 గంటలకు, ఎందుకంటే లండన్లో దట్ విల్ బి మార్నింగ్ టైం. ఓకే. సో బ్రిటిష్ టైం నుంచే బ్రిటిష్ వాళ్ళకి బడ్జెట్, భారతదేశం నుంచి ఏం బడ్జెట్ ఉందో అని తెలియడానికి అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు బ్రిటిష్ హయాం నుంచి మనం అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. దాన్ని మార్చారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళకెందుకు, మన లండన్తో సంబంధమే లేనప్పుడు మనం సాయంత్రం 4 గంటలకు ఎందుకు, పొద్దున 11 గంటలకు ప్రజెంట్ చేయొచ్చు కదా లోక్సభ ఓపెన్. బడ్జెట్ మనకు కన్వీనియంట్గా పెట్టుకుంటే అట్లా నుంచి February 1st, ఎందుకంటే February 1st బడ్జెట్ ప్రజెంట్ చేస్తే దాని తర్వాత కొన్ని రోజులు డిస్కషన్ ఉంటుంది, బడ్జెట్ డిస్కషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా మార్పులు ఉంటే ఆ సజెషన్ తీసుకొని దాన్ని రీఫార్మాట్ చేసి మళ్ళీ రాజ్యసభకి పంపించి, యాక్చువల్లీ రాజ్యసభ బిల్ పాస్ చేయక్కర్లేదు. బడ్జెట్ అనేది మనీ బిల్, లోక్సభ పాస్ చేస్తే చాలు, కానీ రాజ్యసభ కూడా పాస్ చేస్తారు బడ్జెట్, యూనియన్ బడ్జెట్. ఓకే నా మనం చేస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి February 1st ఎందుకు, దాంతో ఏమైనా సెంటిమెంట్ ఉందా, లేకుంటే స్టాక్ మార్కెట్తో కనెక్షన్ ఉందా? సో ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీ మీద ఉంటుంది, బడ్జెట్ మీద కాదు. సరే నిన్న క్రాష్ ఎందుకు అయిందని అడిగి చాలామంది అన్నారు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే గ్యాంబ్లింగ్. మా ఊర్లో ఒక టైప్ గ్యాంబ్లింగ్ ఉంది కేరళలో. కొంతమంది పని లేని వాళ్ళు ఒక బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటారు. ఓకే, చిన్న బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అక్కడ షెల్టర్ ఉంటుంది కదా, షెల్టర్ కింద కూర్చొని వచ్చే కార్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు ఒకడు అంటాడు, కాదు 4 అంటాడు, ఇంకోటి అంటాడు 3 అంటాడు, డబ్బులు పెడతారు అందరు. ఓకే, ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ నెక్స్ట్ రాబోయే వెహికల్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు, ఒక 4, 3 అట్లా 10 మంది, ఒక 5 మంది ఉంటారు. వాళ్ళు డబ్బులు పెడతారు, 50 రూపాయలు 100 రూపాయలు పెడతారు. ఓకే, ఇది గ్యాంబ్లింగ్. ఓకే, ఒక స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్. నాకే తెలియదు ఏ కార్ వస్తుంది నెక్స్ట్ అని. అవును. ఓకే, నేను చూశాను సార్, ఇది కొన్ని మన పాత బస్ ఏరియాలో కూడా కొందరు ఇది ఆడడం నేను చూశాను సార్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. అంటే నేను బెట్ కడుతున్నాను నెక్స్ట్ మంత్ ఆయిల్ ప్రైస్ $70 అయిపోతుంది అని చెప్పి నేను ఒక బెట్టు కడుతున్నాను. దానికన్నా కింద పోతే నా డబ్బులు పోయినాయి, దానికన్నా పైకి వెళ్తే నా డబ్బులు వస్తాయి నాకు. విచ్ ఇస్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంత సింపుల్ కాదు కానీ ఇట్స్ వెరీ కాంప్లికేట్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఓకే.
దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు, చాలా మట్టు డబ్బులు పెడుతున్నారు దాని మీద. రిస్క్, ఇట్స్ అ వెరీ హైలీ రిస్కీ థింగ్. ఇదే బస్సు లాస్ట్ నంబర్ ప్రాబిలిటీ చూస్తే మ్యాథమెటిక్స్లో అది చాలా తక్కువ ప్రాబిలిటీ ఆ వచ్చే నంబరు. ఎందుకంటే దెర్ ఆర్ 10 digits ఫ్రమ్ 1 to 0 0 to 10 9 అని చెప్పొచ్చు. సో ఎవరైనా రావచ్చు, ప్రాబిలిటీ అది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. ఓకే, ఆయిల్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఇంకా చాలా మట్టుకు అట్లాంటి కమోడిటీ ప్రైసెస్ మీద బెట్టింగ్ కడతారు వీళ్ళు. సో దాని మీద ఏదో ట్యాక్స్ పెట్టినప్పుడు నిన్న మొత్తం క్రాష్ అయిపోయింది. గవర్నమెంట్ ఇస్ ఆల్సో సేయింగ్ ఇట్స్ ప్యూర్, చాలా రిస్కీ ఉంది, చాలా మంది డబ్బులు పోతాయి, స్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళు దాని మీద చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, షుడ్ డూ ప్యూర్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, అంతే అది. సో దట్ ఈస్ నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. కానీ ఈ బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే, that we have presented a long term budget. Exactly sir. 2047 వికసిత్ భారత్ అని ఏదైనా బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి ప్లాన్ చేస్తారు, కానీ ఇంత లాంగ్ టర్మ్ ఏదో 5 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా కాదు, 2047కి వికసిత్ భారత్ పేరుతో అంత లాంగ్ టర్మ్ ప్లాన్ చేసిన బడ్జెట్ సార్ ఇది ఫస్ట్ టైం. మీకు పెళ్ళి అయింది, ఓకే, మీ ఇంట్లో ఇల్లు నడిపియాలంటే మీ ఆవిడకి మీరు వెళ్ళి డబ్బులు ఇస్తారు, లేకుంటే మీ దగ్గర ఉంటుంది డబ్బులు, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి మీరు ఇస్తారు, ఒక నెల నడపాలంటే ఈ డబ్బులు అని చెప్పి, అది మీ శాలరీ మీద ఉంటుంది. అది మీ శాలరీ ₹1,00,000 అనుకుంటే దాని మీద మీరు ఒక 30,000 రూపాయలు తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇస్తారు, అమ్మ ఇది సరుకులు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజు కట్టుకోవడానికి అన్నీ అని చెప్పేసి. కానీ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మీరు కార్ ఈఎంఐ మీద తీసుకుంటారు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుంటారు, అది ఈఎంఐ లేకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాష్ కట్టేస్తారు. ఈ ఎక్స్పెండిచర్ అనేది మీకు వచ్చే ₹1,00,000 జీతం లోపలే మీరు జీవితం గడిపించుకోవాలి. ఒక 10,000 మిగిలాలి కూడా ఏదైనా ఎమర్జెన్సీ కోసం. గవర్నమెంట్ నడిపించడం కూడా ఇదే. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఖర్చు చేసే డబ్బులు ఎంత మిగులుతుంది? యూజువల్లీ మిగలదు, అప్పు తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు కేసీఆర్ గారు మేడిగడ్డ కోసం, కాళేశ్వరం కోసం కోట్లు తీసుకున్నారు అప్పులు, మేము కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే వచ్చే ₹100 అప్పు ఏమో ₹30, అప్పు కోసం ఇంట్రెస్ట్ కడుతున్నారు, అది ఇక్కడి నుంచి తీసుకు కడుతున్నారు. గవర్నమెంట్కి ఏంటంటే బేసిక్లీ మేజర్ ఎక్స్పెండిచర్, ఏ గవర్నమెంట్కైనా, సెంట్రల్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, శాలరీస్ అండ్ పెన్షన్. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద శాపం ఇది. గవర్నమెంట్ మనది అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్. మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అంటారు చూడండి, మేము ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ మీరు అదక్కడ అడగండి గవర్నమెంట్ దగ్గర. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అవసరం ఉందా? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ ఉండాలి కరెక్ట్, పోలీసు వాళ్ళు ఉండాలి కరెక్ట్, ఫైర్ ఫోర్స్ ఉండాలి కరెక్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే లీన్గా, అంత పెద్ద సెటప్ అక్కర్లేదు. ఇంతమంది ఎందుకండి సెక్రటేరియట్లో ఫైల్ పుషర్స్? ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, వేలాది మంది ఉన్నారు, అక్కర్లేదు. యూ కెన్ అవుట్సోర్స్ ఇట్. టెక్నాలజీ ఉంది, ఇప్పుడు ఏఐ ఉంది, క్లౌడ్ ఉంది, అంటే పెట్టేసేయండి అంతా. ఇది ఫైల్, ఇప్పుడు కూడా ఫైల్ రాస్తారు, ఆ ఫైల్ పుటప్ చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయారు చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. డిజిటల్ కాకుండా డిజిటల్ ఉంది కొంతమంది, కానీ ఇట్స్ స్టిల్ స్టక్ ఇన్ దట్ పొజిషన్. మన ఎక్స్పెండిచర్ 65 నుంచి 70% మనకి గవర్నమెంట్కి వచ్చే ₹100లో 65% పెన్షన్కి, శాలరీస్కి వెళ్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టేట్లో. గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ పెద్దది. స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ లాంటి స్టేట్ గవర్నమెంట్ 3,50,000 కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్. దాంట్లో 60% మీరు శాలరీ ఇచ్చేసి మళ్ళీ ఏం మిగులుతుంది మీకు? దాని తర్వాత మీ ఫ్రీ బస్ రైడు, ఫ్రీ బియ్యము, ఫ్రీ అది, ఫ్రీ ఇది, ఇంకొక పోతుంది అనుకో, ఇంకో 20% పోతుంది అనుకోండి, 80% పోతుంది, 15% మిగులుతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్ కూడా ఉంటుంది. అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రీమియం కట్టలేదు, ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది, ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. కేసీఆర్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాను, దానికి తర్వాత చూసుకుందాం, 20 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా అప్పుడు చూసుకుందాం అంటారు వీళ్ళు. మిగిలిన 10-15%లో మీరు స్కూళ్ళు కట్టాలి, కాలేజీలు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, రోడ్లు కట్టాలి, హాస్పిటల్ నడిపియాలి, స్కూల్ నడిపియాలి, ఇదంతా దాంట్లో వస్తుంది మళ్ళీ. ఓకే, సో దానికోసమే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చూడండి ఇప్పుడు కూడా. అది మీరు గాంధీ హాస్పిటల్ అని చెప్పట్లేదు, కానీ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజెస్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వెళ్తే దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎంత పేదోళ్ళైనా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మన హెల్త్ కేర్ మీద ఖర్చు చేసేది 1%, ఒక 1.5-2% అంతే. యుఎస్ లాంటి దేశాలు 16% ఖర్చు పెడతారు హెల్త్ కేర్. ఆల్ డెవలప్ సొసైటీస్. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు తక్కువ, సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ స్మాల్. సో వాళ్ళు దీని మీద పట్టుబడి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్.
ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు. ఎడ్యుకేషన్ యూఎస్లో చాలా మటుకు ప్రైవేటైజ్ అయిపోయింది మొత్తం. ఒకప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం సోషల్గా ఉండే ఆ టైం, కానీ నా ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఉన్నాయి కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్ లెవెల్స్లో ఉన్నాయి. యూకేలో కూడా అంతే. యూకేలో NHS ఉంది, నేషనల్ హెల్త్ సర్వీస్, హెల్త్ కేర్. ఇక్కడేమో ఇన్సూరెన్స్ ప్లస్ వాళ్ళ మెడికేర్ ఉంటుంది యూఎస్లో. కానీ గవర్నమెంట్కి ఉండాల్సింది 2 సెక్టర్లని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇంకేం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండకూడదు. నేషనల్ లెవెల్ అది కాదు. నేషనల్ లెవెల్లో మీకు ఆర్మీ, మిలిటరీ, డిఫెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మీకు ప్రతి ఫారిన్ అఫేర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ గవర్నమెంట్, అక్కడ అంబాసిడర్స్, అది చాలా ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్. అది కాకుండా 41%, 49% టోటల్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో ఇప్పుడు చెప్పిన 100 రూపాయల్లో 49 రూపాయలు స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ పొద్దున. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్లో ఏంటి, మేము పట్టింది 100 రూపాయలు, మాకు వస్తుంది 14 రూపాయలు అని ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఇది మీకు వచ్చే 14 రూపాయలు కరెక్ట్. ఎవరు ఇచ్చిస్తున్నారు అది? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఒక జడ్జి ఉంటారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు ఉత్తరప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్ ఉంది, బీహార్ ఎంత వెనకబడి ఉంది, వాళ్ళని కేరళ స్థాయికి తీసుకురావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. పెద్ద స్టేట్స్ అవి. కేరళ చిన్న స్టేట్, 3 కోట్ల మంది కూడా లేరు, 2 కోట్లు అంతే. తో ఆ హెల్త్ కేర్ స్టాండర్డ్కి రావాలంటే ఈ పాపులేషన్ 22-24 కోట్ల మంది ఉన్న యూపీలో పాపులేషన్ అక్కడ దాకా తీసుకురావాలంటే మీరు చాలా పెట్టుబడి పెట్టాలి దాని మీద. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. బడ్జెట్తో సంబంధం లేదు, కానీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా అబౌట్ ఎక్కడ కొంచెం క్లియర్ వస్తుంది నాకు కూడా. క్లియర్, ఇక్కడ లేనిది ఇక్కడ పెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మనం పేదోళ్ళకి ఇక్కడ ఎందుకు డబ్బులు ఇస్తున్నాం? కాదు, జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తే ఏమైతుంది మళ్ళీ? సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దామంటే ఏమైతుంది? వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. సో యు ఆర్, ఐఎమ్ నాట్ సెయింగ్ రాబిన్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, రాబిన్హుడ్ ఫిలాసఫీ కాదు ఇది. కానీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సైడ్. అది నేషనల్ లెవెల్ చేసినట్టు అట్లా చేస్తారనమాట. అది ఫైనాన్స్ కమిషన్ డిటర్మిన్ చేస్తుంది, గవర్నమెంట్ కాదు. మోదీ కాదు కూర్చున్నది అక్కడ. ఇప్పుడు ఉన్నది 16 ఫైనాన్స్ కమిషన్. దీనికన్నా ముందు 15th, 14th, 13th అట్లా యూపీ హయాము, కాంగ్రెస్ హయాము నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళకి పీరియాడిసిటీ ఉంటుంది వాళ్ళది. ఆ పీరియడ్లో వాళ్ళు ఐ థింక్ 5 years ఐ థింక్. దాని తర్వాత కొత్త కమిషన్ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నప్పుడు చెప్తాను దాని మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన ఊహాగాలను చేస్తున్నారు వీళ్ళని. ఒక సైంటిఫిక్ ఎవరు ఆర్గ్యూ చేయరు, అదే ప్రాబ్లం మహేష్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న వచ్చిన బడ్జెట్లో ఈ ఫైనాన్స్ కమిషన్ 16 ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్కి పంపిస్తారు. సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మీకు కస్టమ్స్, మీకు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, STT అండ్ సెంట్రల్ GST. స్టేట్ GST ఉంటుంది. స్టేట్ GST డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్ళి తింటే 8% దాని మీద GST, 4% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి. మీరు 100 రూపాయలు తిన్నారు, దాని మీద 8% ట్యాక్స్, 8 రూపాయలు, 8 రూపాయలు, 4 రూపాయలు రేవంత్ రెడ్డికి వెళ్తుంది. మళ్ళీ 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా? దాని నుంచి మళ్ళీ 2 రూపాయలు వాపస్ పంపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి. 6 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఏమంటారు, నాకేం రాలేదు, మేము పంపించిన 100 రూపాయలు మాకు 14 రూపాయలు వచ్చిందంట. మీకు వస్తుంది కదా GST రెగ్యులర్గా పర్ మంత్. అదేం మాట్లాడలేదు మీరు. ఓన్లీ బడ్జెట్లో మాకేం ఇచ్చారని చూస్తున్నారు మీరు. అది కాదు చూడాల్సింది. దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 104, 108 అంబులెన్స్ ఇక్కడ నడుస్తుంది కదా, దాని మీద లోగో ఉంటుంది ఒకటి, NHM అని ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, ముందు KCR ఫోటో ఉండే. NHM ఎవరండి? నేషనల్ హెల్త్ మిషన్. వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంబులెన్స్ మీద. ఎగ్జాక్ట్ అమౌంట్ ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఒక టైంలో 140,000 రూపాయలు ఉండే ప్రతి అంబులెన్స్కి ప్రతి నెల. అంబులెన్స్ నడిపించడానికి, డీజిల్ పోయడానికి, డ్రైవర్ శాలరీలు, 2 నర్సులు, దానికి ఉన్న బేసిక్ మెడిసిన్స్, ఆక్సిజన్ అన్ని కలిపి. స్టేట్ గవర్నమెంట్ కూడా బహుశా ఇస్తుంటారు, ఒక 30%, 20% ఇస్తుంటారు. రేషన్ షాప్ లాగానే మీకు 2 రూపాయలు బియ్యమో ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మొన్న ఎవరో చెప్తే మోదీ ఇస్తున్నాడా, ముందు నుంచి ఇస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ టైం నుంచి ఇస్తున్నట్టు. కరెక్టే, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు ఇదే పూల్ నుంచి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఏదో నోట్లు ప్రింట్ చేసే మిషన్లు లేదు కదా, ఉంటుంది మిషన్ ప్రింట్ చేసుకుంటే అయిపోతాం, వెనిజువేలా అయిపోతాం మనం. అవును. సో ఇదే బేసిక్ ఒక బడ్జెట్. ఇది ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ 3 months ముందు మొదలవుతుంది. ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అన్ని కమ్యూనిటీస్ని పిలిపించుకుంటారు, అంటే అన్ని యూజర్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ కమ్యూనిటీ, వీళ్ళందరినీ పిలుస్తారు. అంటే ప్యాడీ ఫార్మర్స్, అగ్రికల్చర్, మన అగ్రికల్చర్ చాలా సెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఆయిల్ సీడ్స్ ఉంటుంది. అది కాకుండా ఈ మన ప్రాన్స్ కల్చర్, ఆ కల్చర్ ఉంటుంది, ఫిజికల్చర్, ఆక్వాకల్చర్ ఉంటుంది. వాళ్ళు పిలిపించుకుంటారు. వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడతారు 3-4 నెలల ముందే బడ్జెట్ కన్నా. మీకేంటి సమస్యలను అడుగుతారు. ఆయన అంటాడు, మాకు యూరియా దొరకట్లేదు, మాకు యూరియా విలువ చాలా ఎక్కువైపోయింది, మేము అఫోర్డ్ చేయలేకపోతాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా యూరియా, అంటే అది ఇస్తున్నారు సరిపోవట్లేదు మాకు, ఎందుకంటే యూరియా మీరు 2 సార్లు వాడుతున్నారు, ఒకసారి వాడాలి. దాని ప్రాబ్లం ఎవరికి వస్తుంది? కన్జ్యూమర్ మీదకి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి. అది ఇంకో మాట, అది వచ్చింది కూడా మన రిపోర్ట్. తెలంగాణలో ఫార్మర్స్
దే యూజింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యూరియా విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ. అదే వాళ్ళు ఒకసారి తీసుకోవాలని పెట్టడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఓకే వీళ్ళంతా డిస్కస్, దెన్ వాళ్ళు మినిస్ట్రీని పిలుస్తారు అగ్రికల్చర్, వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కాదు సార్ మనం ఒకసారి ఇవ్వచ్చు ఎందుకంటే హెల్త్ పారామీటర్స్ మీద WHO కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు అన్నారు నో యూ టు డూ ఓన్లీ లైక్ దిస్ అని. మన దగ్గర ఇక్రిసాట్ వాళ్ళు కూడా అదే చెప్పారని చెప్తారు, వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ ఎక్స్క్యూస్. దాని తర్వాత ఓకే వీళ్ళు నోట్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ వాళ్ళు వస్తారు అందరు, తిరుపూరు లూధియానా అక్కడి నుంచి మన దగ్గర కీటెక్స్ వరంగల్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. బంగ్లాదేశ్ వాళ్ళకి 0%, వాళ్ళు లీస్ట్ డెవలప్ కంట్రీ LDC అంటారు వీళ్ళని. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా లీస్ట్ డెవలప్ కంట్రీస్లో వస్తాం, మనం లేము ఆ లిస్ట్లో. ఈ లీస్ట్ డెవలప్ కంట్రీస్లో యూకేలో యూరోపియన్ యూనియన్లో వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళ మీద 0% డ్యూటీ. రీసెంట్గా దీని గురించి డిస్కస్ కూడా చేసాం. 0% ఎందుకని చెప్పలేదు మనం అనుకున్న FTA సైన్ చేస్తుందని కాదు, FTA సైన్ చేస్తే కానీ ముందు కూడా వీళ్ళకి 0 ఉండే. బికాస్ దే ఆర్ లీస్ట్ డెవలప్ కంట్రీ, వాళ్ళకి ఏదైనా ఆదాయం రావాలి కదా. ఈ 2 కంట్రీస్ సార్, ఈ బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా ఉన్నాయి లీస్ట్ డెవలప్ కంట్రీ. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు యూరోప్లో, వాళ్ళకైనా ఆదాయం వస్తుంది. బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ $30 billion వర్త్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు EU. 30 billion చిన్న అమౌంట్ కాదు. అవును సార్. ఇప్పుడు మనం 0కి వచ్చేసి అనుకోండి, వాడు వైప్అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు UK వాళ్ళు, సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.